హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ 10 ఉన్నాయండి. పిన్నీసులు ఉంటే చాలు బీరువాలో వందల చీరలనైనా సరే చాలా సులభంగా సర్దేయొచ్చండి. చాలా ప్లేస్ మిగులుతుంది మనకి. ఎన్ని శారీస్ అంటే అన్ని శారీస్ కప్బోర్డ్స్లలో కానీ లేకపోతే బీరువాలో అయినా సరే చాలా చక్కగా నీట్గా సర్దేయచ్చు. అది ఎలాగో మీకు వీడియోలో చూపించబోతున్నాను. ఆడవాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో. చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియోనైతే తప్పకుండా లైక్ చేసే చూడండి. ఓకే, ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి. బాటిల్స్ మనం మామూలుగా వాటర్ బాటిల్స్ మీద ఇలా క్యాప్స్ వచ్చినప్పుడు అయితే మనం పడేస్తూ ఉంటాం కదా, ప్లాస్టిక్ బాటిల్స్ కదా. అయితే ఈ క్యాప్స్ తోటి మనము వంట రూమ్లో అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. డబుల్ ప్లాస్టర్ ఒకటి అయితే తీసుకుంటున్నాను. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసేసుకుంటే సరిపోతుంది. మనం ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, నేనైతే కిచెన్కి అయితే ఇలా పైన గట్టు ఉంటుంది కదండి, గోడ పైన అయితే ఇలా అంటించేస్తున్నాను. పైనది ఒక లేయర్ ఉంటుంది కదా డబుల్ ప్లాస్టర్ది, అది తీసేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ బాటిల్ క్యాప్స్ ఉన్నాయి చూడండి, దీన్ని అయితే ఇలా పెట్టేస్తున్నాను. మనము రివర్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా నేను పెట్టినట్టు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసుకొని మనకైతే డైలీ యూజ్ అయ్యే వస్తువులు ఏమి ఉంటాయండి. లైటర్ అయితే తప్పకుండా మనకి యూజ్ అవుతూనే ఉంటాయి కదా. అయితే దీన్ని మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కనిపిస్తూ ఉంటుంది. గరిటెలు పెట్టుకోవచ్చు, లేకపోతే మనము చిన్న సీజర్ అయితే కూరగాయలు కట్ చేయడానికి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇలా కనుక పెట్టుకున్నారనుకోండి, మనకి టైంకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న వస్తువులు కనబడకుండా లోపల పడి ఉంటాయి కదా, టైం వేస్ట్ కాకుండా ఇలా చక్కగా నీట్గా సర్దేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, ఇలా స్టిక్కర్స్ వస్తాయి కదా కొత్త వస్తువులు ఏమైనా తీసుకున్నప్పుడు. అయితే ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి కొద్దిసేపు వేడి చేస్తే సరిపోతుందండి. దాంట్లో అదే చక్కగా గూడొస్తుంది అన్నట్టు. ఒక 5 సెకండ్స్ వేడైతే చాలు. చూడండి ఎలా ఊడొచ్చిందో, చూసారా? చాలా ఈజీగా మనం ఇలా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. నేను వచ్చేది ఈ నాన్ స్టిక్ ప్యాన్, అదేవిధంగా స్టీల్ది కూడా చూపిస్తున్నాను, గరిటె అండి. అయితే మనం దీన్ని ఎంత రుద్దినా కూడా ఆ స్టిక్కర్ అనేది పోదు కదా. కాకపోతే కొంచెం ఇలా హీట్ చేస్తే ఈజీగా ఊడొస్తాయి. ఇప్పుడు రివర్స్లో వెనక సైడ్ కూడా ఉంది కదా, దీన్ని కూడా ఇలా వేడి చేస్తే దానంతటా అదే ఊడొచ్చింది, చూసారా? జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది, వచ్చేసింది ఇలా. ఇలా మన దగ్గర ఎన్ని కొత్త ఐటమ్ మీద ఎన్ని స్టిక్కర్స్ ఉంటాయో అన్ని స్టిక్కర్లని మనం ఈజీగా ఇలా కొంచెం వేడి తగిలితే చాలు ఈజీగా రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా అయితే తీసేయండి. నేను 2 గరిటెలకును అదేవిధంగా నాన్ స్టిక్ ప్యాన్కి అయితే ఇలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసాను. చాలా ఈజీ పని. అంటే మనం మామూలుగా సబ్బు రుద్దినా కూడా అది పోనే పోదండి. ఇలా అయితే మీరు తీసేయండి. చూడండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. జొన్న పిండి, గోధుమ పిండి, రాగి పిండి అండి. నేను బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే స్నాక్స్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. హెల్దీ అయినా బ్రేక్ఫాస్టే అనుకోండి, వితిన్ 10 మినిట్స్లో అయిపోతాయి. ఈ 3 పిండిలను అయితే ఒక బౌల్లో తీసేసుకొని ఈ క్యారెట్ని అయితే ఇలా తురిమి రెడీగా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయనైతే సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అంటే ఈజీ, హెల్త్ కూడా చాలా మంచిదండి. జొన్న పిండి ఉంది, రాగి పిండి ఉంది. చూడండి, ఇందులో పచ్చిమిర్చి ఒకటి, అల్లము, కొత్తిమీర అయితే చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి పోపు చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్రని అయితే వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం వచ్చేసండి నేను ఇంగువ వేసాను, ఎందుకంటే మనకి డైజెషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్ని ఐటెంలను అయితే జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇందులో కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు ఇందాక మనము 3 పిండిలు తీసుకున్నాం కదండి, రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి. ఈ మిశ్రమంలో అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఐటమ్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ పిండి మిశ్రమంలో వేసి కలిపిన తర్వాత నువ్వులు అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేయాలి. ఇంతకుముందు మనం క్యారెట్ అవన్నీ ఫ్రై చేసిన దాంట్లో వేసాం కదా,
ఇందులో టేస్ట్ తగ్గట్టు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మరీ పలచగా కాదు మరీ మందం కాకుండా మనం దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అలా కలిపేసుకోవాలన్నట్టు. చూడండి ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను, ఒక స్పూన్ వరకు వేసేసి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏం చేయాలంటే నువ్వులు ఉంటాయి కదండి, నువ్వులను అయితే కొంచెం ఇలా ఫస్ట్ వేస్తున్నాను. ఆ పైనుంచి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకొని కొంచెం పలచగానే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మందమన్నా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం అటు మందం కాదు ఇటు కొంచెం పలస కాకుండా వేసుకున్నాం. పైనుంచి కొంచెం నువ్వులను ఇలా జల్లేసుకొని సిమ్లో పెట్టేసుకొని పైన క్యాప్ పెట్టేసి మనము ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా సరే అండి, బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్ టైంలో కానీ స్నాక్స్ టైంలో అయినా సరే మనము ఇలా చేసే ఇచ్చారనుకోండి, మనకి ఏ చట్నీ కూడా అవసరం లేకుండా ఈజీగా తినేయచ్చు అన్నట్టు. చూడండి నేను మరొకటి చేస్తున్నాను, నాకు 2 అయ్యాయి. ఇది నాకు డిన్నర్కి అయితే సరిపోతుంది అన్నట్టు. ఇవి 2 తినేస్తే కడపంతా ఫుల్ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్కైనా సరే డిన్నర్కైనా సరే స్నాక్స్ టైంలో అయినా సరే మనం ఏ కర్రీస్ లేకపోయినా కూడా ఈజీగా ఇలానే మనం చేసేసుకొని తినేయచ్చు. ఎంత టైం అండి, జస్ట్ 10 నిమిషాలు. జస్ట్ క్యారెట్ తరిగేస్తే సరిపోతుంది, కొంచెం పచ్చిమిర్చి, అంతే. చూడండి ఎంత హెల్దీగా టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ పుష్కలంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఈ క్లాత్ని అయితే 2 మీటర్లు తీసుకుంటున్నాను. నేను సాదా పాయింట్ మీకు చూపించబోతున్నాను. సాదా పాయింట్ ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు కదండి, మామూలు బయట అయితే 300కి ఏమో అమ్ముతున్నారండి. అదేదో మనం ఇంట్లోనే ట్రై చేసేస్తే అయిపోదా అనేసి నేనైతే ఇంట్లోనే స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 మీటర్ల క్లాత్ని 4 ఫోల్డింగ్ చేయాలి, అంటే 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టేసుకుంటే కరెక్ట్గా చేసుకోవాలి. మనకి మడతలు మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఏమో అవుట్ సైడ్ ఉండాలి. చూడండి ఇలా మొత్తం పెట్టేసుకొని మనం ఫస్ట్ అయితే లెంత్నైతే తీసేసుకోవాలి. అయితే పైన పట్టి కోసం 2 ఇంచులు తప్పకుండా వదిలేసుకోవాలి. దాన్ని కలుపుకొనే నేను ఫుల్ లెంత్ అయితే తీసేసుకుంటున్నాను. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి అయితే ఇక్కడ 38 ఉందండి. అయితే 1 ఇంచ్ వచ్చేసి కింద పట్టికి ఉండాలి కదా, మార్కి మన కింద పాయింట్కి మలిచి కుడతారు కదండి, దానికోసం 1 ఇంచ్ 39 తీసుకుంటున్నాను. రియల్ వచ్చేసేమో 38. ఓకే, ఇప్పుడు ఇక్కడ కింద కాలి దగ్గర మాత్రమే నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇప్పుడు పైన వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూసారా, పట్టితో సహా అయితే నేను 2 ఇంచులు కలుపుకున్నాను. లేదు అని అంటే 2 ఇంచులు తీసేయాలండి. ఇప్పుడు నడుం వెడల్పు వచ్చేసి 31/4, అంటే 4 మడతల మీద కాబట్టి చుట్టూ రౌండ్ 31 వస్తే /4 చేస్తే ఎంత వచ్చిందండి, 7.75 వచ్చింది కదా. ఈ 7.75కి మనము నడుము లూజ్ కోసం వచ్చేసి ఎక్స్ట్రా 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ తప్పకుండా పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు నాడ కట్టుకునే దగ్గర కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఓకే, దీనికి వచ్చేసి నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 2 ఇంచులు తీసుకుంటున్నాను. 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మనకు పట్టి వస్తుంది కదా, దానికోసం అనేసి ఇప్పుడు కిస్తా తీసుకోవాలి. కిస్తా తీసుకోవాలంటే ఏం చేయాలి, హిప్ రౌండ్ని /4 చేసి దానికి 3 కానీ 4 కానీ యాడ్ చేసుకోవాలి. హిప్ రౌండ్ వచ్చేసండి 36 వచ్చింది కదా, 36కి /4 చేస్తే ఎంత వస్తుంది, 9 వస్తుందండి. 9కి 3 ఇంచులు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందండి, 12 వస్తుంది. కిస్తా అంటే మనం ఫ్రీగా కూర్చోడానికి అలా ఉండడానికి అనేసి. ఇప్పుడు పైనుంచి స్ట్రెయిట్గా స్కేల్ సహాయంతో ఇలా లైన్ గీసుకోవాలి. చాలా ఈజీ అండి, సాదా పాయింట్ కుట్టుకోవడం ఎవరైనా సరే కుట్టేయచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కిస్తా దగ్గర మనకి కొంచెం రౌండ్గా తిరగడానికి 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇలా మనం రౌండ్ సర్కిల్ లాగా గీయడానికి ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఇలా కర్వ్ గీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ సహాయంతో కూడా చేయొచ్చు. ఓకే, 1 ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఉండాలి కదా, ఇంకొక 1 ఇంచ్ అయితే పెంచేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు కాలు పాదం ఉంది కదా, ఇక్కడ లూజ్ తీసుకోవాలి. 13/2 అండి లూజ్ అయితే 6.5 వచ్చింది. దీనికి 1.5 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలన్నట్టు.
లూజ్ ఎంత ఉంది 6.5 అండి. దీనికి మళ్ళీ 1.5 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకోవాలి. అయితే ఖర్చు కోసం అన్నట్టు మనకు కాలి కింద ఉంటుంది చూడండి, పట్టి వస్తుంది చూడండి, అక్కడ ఇది మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. కాలు లూజ్ తీసుకున్నాను, దానికి 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసము ఇలా స్ట్రేట్ మార్కింగ్ చేసేసుకొని ఇలా ఇప్పుడు మనము కిస్తా దగ్గర తీసుకున్నాం చూడ, ఆ పాయింట్కి అయితే ఇది మనం కలుపుకుంటూ స్కేల్ సహాయంతో లైన్ గీసుకోవాలి. అలా అయితే మనకు పాయింట్ షేప్ అనేది వస్తుంది చూడండి. ఈ పైన కిస్తా పాయింట్ నుంచి కింద లూజ్ వరకు ఎంత తీసుకున్నామో ఆ లూజ్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చుకి, అలా ఇప్పుడు కట్ చేసుకుంటే మనకి పాయింట్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. వేలు పెట్టి బయట కొనడం కంటే మనం ఇలా క్లాత్ తెచ్చుకొని కనుక కుట్టుకున్నాం అనుకోండి చాలా సేఫ్ అవుతుందండి. మీ దగ్గర ఏమైనా ఇంట్లో ఉన్న మెటీరియల్ ఉన్నా సరే, డమ్మీ క్లాత్స్ ఏమైనా ఉన్నా సరే ఇలా కట్ చేసేసుకొని ఈజీగా మనం పాయింట్ని అయితే కుట్టవచ్చండి. ఇది సాదా పాయింట్. ఓకే, చూడండి షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఇలా విడగొట్టేసి దానికి కిస్తా ఉన్న సైడ్ అయితే కుట్లు వేసేయాలి ఫస్ట్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ వన్ సైడ్ మనము పట్టి మలవడానికి ఉండాలి కదా స్పేసు, దాన్ని అప్పుడే కుట్టకూడదు. ఫస్ట్ అయితే వన్ సైడ్ ఉన్న కిస్తానైతే ఇలా జోడించాలి. రెండు సైడ్లు వస్తాయి కదండి. చూడండి, నేను కుట్టి చూపిస్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా పాయింట్లు కావాలనుకుంటే మాత్రం ఇలా కుట్టుకోండి. చూడండి, నేనైతే దీన్ని అటాచ్ చేసేసాను. ఇంకో సైడ్కి ఏంటంటే మనకు నడుము పట్టి కాడ మనం నాడ ఎక్కేయడానికి ఉండాలి కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మడత పెట్టేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా నాడ ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను ఇలా మడత పెట్టేసి ఫస్ట్ అయితే ఒక 2 ఇంచుల వరకు అయితే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా ఇలానే, అంటే అవి రెండు జాయింట్ చేస్తాం కదా, ఆ భాగం దగ్గర అయితే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెండు వైపులా స్టిచ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనము ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాం కదండి, దాన్ని ఇలా మడత పెట్టేస్తే చూడండి నడుము పట్టి అనేది వస్తుంది అన్నట్టు. ఇలా స్ట్రెయిట్గా మనం 1 ఇంచు మలుచుకొని స్ట్రెయిట్ కుట్టు వేసామనుకోండి, మనకి నడుము పట్టి అనేది వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా స్టిచ్ చేసేసి కరెక్ట్ చూసుకుంటూ చూడండి, నేను ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే కిస్తా ఉంది కదా, ఇప్పుడు జోడించాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ నడుము పట్టి కుట్టేసాం కాబట్టి వన్ సైడ్ కిస్తాను కుట్టేసాము, రెండో సైడ్ ఇప్పుడు నడుము పట్టి కుట్టేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న సైడ్ అయితే మనము ఇలా స్టిచ్ చేసుకోవాలన్నట్టు. ఇలా ఈక్వల్గా చేసేసుకొని చూడండి, ఇలా వన్ సైడ్ ఓపెన్ చేసుకొని మనం ఫస్ట్ నడుము పట్టి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ కిస్తానైతే ఇలా జోడించాలన్నట్టు. రెండో సైడ్ కూడా వన్ సైడ్ అప్పుడు స్టార్టింగ్ చేసేసాం కదా, ఇది రెండో సైడ్ అన్నట్టు. 1 by 1 చేస్తేనే వస్తుందండి. 2 కిస్తాలు జోడించిన తర్వాత నడుము పట్టి యాడ్ చేయకూడదు ఎప్పుడు. వన్ సైడ్ యాడ్ చేసేసిన తర్వాతనే నడుము పట్టి కుట్టేసి తర్వాత రెండో సైడ్ ఉన్న కిస్తాను కూడా ఇలా జోడించేస్తే మనకి పాయింట్ షేప్ అనేది వస్తుంది. చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో అసలు. 300 బయట ఇచ్చి కొనడం కంటే ఇలా కుట్టుకోవడం ఈజీగా. చూడండి, ఇలా కుట్టేశాను కదా. చూడండి, ఇది వచ్చేసి నడుము పట్టి కదా. ఇలా విప్పేశారనుకోండి, 2 కిస్తాలు ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా పట్టుకున్నాం అనుకోండి, 2 కాళ్ళు అనేది మనకు ఏర్పడిపోతాయి. చూడండి, 2 పాయింట్స్ అనేది ఇలా వస్తుంది అన్నట్టు. చూసారా, 2 కాళ్ళు ఇలా విడిపోయినట్టు వచ్చేస్తాయి అన్నట్టు. కిస్తా జాయిన్ చేసిన తర్వాత మధ్య నుంచి రెండు కిస్తాలను ఒక దగ్గర చేస్తే ఇలా పాయింట్ షేప్ అనేది వస్తుంది. తర్వాత పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా 2 కుట్లు వేసేసామనుకోండి, మనకి పాయింట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా అయితే కింద వచ్చేసి మనము పట్టీకి మలుచుకోవాలి కదా. ఒక 1 ఇంచ్ వరకు ఇలా మలుచుకొని ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము టోటల్గా పైనుంచి కింది వరకు అయితే ఇలా కుట్టేసేయాలి. చూడండి, లూజ్ ఎంత ఉందో చూసుకొని 6.5 కదా లూజ్ మనం పట్టుకున్నది, అక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టేసామనుకోండి, పాయింట్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, నేనైతే కుట్టు వేసేసాను. చూడండి, పాయింట్ అనేది అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అరటిపండు అండి. అరటిపండు చాలామంది తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే బరువు అంటే వెయిట్ పెరిగిపోతారనేసి చాలామంది తినరు. ముఖ్యంగా
ఇదైతే పిల్లలు ఏందంటే బయట ఆడి ఆడి వచ్చి వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, పిక్కలు నొస్తూ ఉంటాయి, కాళ్ళు గుంజుతున్నాయని నైటు ఏడుస్తూ ఉంటారు కదా. అంటే అలా ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి డైలీ మనము అరటిపండు అయితే ఇవ్వాలి. అయితే అరటిపండు ఇస్తే ఏంటంటే పైన ఒక చిన్న లేయర్ లాగా వస్తూ ఉంటుంది చూడండి, అది పిల్లలు తినకుండా పడేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా తినకుండా పడేస్తారు. కాకపోతే దీంట్లోనే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటాయి. చూడండి ఇలా చూసారా, ఈ లేయర్ లాగా ఉన్న భాగాన్ని ప్రతి ఒక్కరూ తినాలి. మనకు అందులో పుష్కలమైన ఫైబర్ అనేది ఉంటుంది అన్నట్టు. అది తింటే మనకి చక్కటి ఫైబర్ అందుతుంది. చూడండి ఇలా లేయర్ లాగా ఉంటుంది చూడండి, ఈ లేయర్ అనేది తినాలంట. ఇందులోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే తప్పకుండా తినాలండి. ఈ పొట్టు మీద ఉన్న తెల్ల తెల్లది కూడా గీరుకొని స్పూన్ తోటి తింటే చాలా మంచిది అన్నట్టు. ఫైబర్ పుష్కలంగా అందుతుంది కాబట్టి మనకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది కదా జీర్ణాశయానికి. ఇలా ఫైబర్ని అయితే ఇలా తినండి, ఆడవాళ్ళు తప్పకుండా తీసుకోండి, మనకి చాలా మంచిది. చూడండి నేనైతే ఇలా తింటున్నాను. ఈ లేయర్ని కూడా ఇలా చిన్న ముక్కలాగానే తీసేసుకొని మనం తింటే చాలా బెనిఫిట్స్ కదండి. కాళ్ళ నొప్పులకి డేట్ సమయంలో కానీ పీరియడ్ సమయంలో కానీ బనానా తింటే చాలా మంచిది. అంటే కాళ్ళ నొప్పులకు కానీ కడుపు నొప్పికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఫైబర్ పుష్కలంగా అందుతుంది, తినండి ఇలానే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు వన్ సైడ్ అయితే ఇలా కుట్టు వేసేస్తాం కదా, అయితే రెండో వైపుకి కుట్టు వేయాలంటే కరెక్ట్ సేమ్ అలానే రావాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటుంది కుట్టు. సెకండ్ దాని మీద చూడండి, దీనికి వేయాలంటే ఇప్పుడు కరెక్ట్ సేమ్ దీనిలాగానే రావాలంటే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వేసిన కుట్టు మీద ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మీ దగ్గర చాక్ పీసులు ఉన్నా లేకపోతే మార్కర్ ఉన్నా సరే ఇలా గట్టిగా రుద్దండి. చాక్ పీసులు ఉంటే చక్కగా ఇలా రుద్దేశారనుకోండి, దీన్ని ఏం చేయండి అంటే ఇలా గట్టిగా రుద్దేసిన తర్వాత మనం కుట్టు వేయాల్సిన దాని మీద కరెక్ట్గా పెట్టేసి చూడండి, ఇలా పెట్టి గట్టిగా కొట్టారనుకోండి, ఇలా పెట్టేసాం కదా, సమానంగా పెట్టిన తర్వాత ఇలా అద్దినట్టు చేస్తే ఆ చాక్ పీసు ఆ మరకలన్నిటివి రెండో దాని మీద పడతాయి. చూసారా ఇలా. ఇప్పుడు మనం స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇది మిషన్ కుట్టేటోళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇలా మార్క్ చేసుకొని మనం ఈజీగా స్టిచ్ చేసేయచ్చు అన్నట్టు. ట్రై చేసేయండి ఇలా. నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి. పసుపు పట్టించిన తర్వాత మనం కేజీలు అయితే పట్టించుకొని ఇక పెద్ద పెద్ద డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే, పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాము, మామూలుగా అయితే చిన్న బాక్సులలో అయితే తీసేసుకొని స్టోర్ అంటే పెద్ద బాక్సులు స్టోర్ చేసుకుంటాం, చిన్న వాటిలల్లో మనకు అవసరం ఉన్నంత 1 వీక్ సరిపోయేంత తీసేసుకొని మనమైతే పెట్టుకుంటాం కదా. అయితే దీన్ని మనము ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఏంటంటే ఇంట్లో ఉండే మనకు కిచెన్ రూమ్లో ఉండే మిరియాలు ఉంటాయండి, అదేవిధంగా లవంగాలు ఉంటాయి కదా, ఈ రెండింటిని అయితే ఈ మనం పసుపు డబ్బాలో కనుక వేసేసి మనం క్యాప్ పెట్టేసి గట్టిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అయినా సరే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి బాక్స్ ఉంటుంది కదండి, ఈ బాక్స్కి ఏం చేస్తున్నా అంటే ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ కవర్లో అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత పైన ఏం చేయండి అంటే ఇన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక బ్యాంగిల్ తీసుకుంటున్నాను. బ్యాంగిల్ తీసేసుకొని గట్టిగా లాగి ప్లాస్టిక్ కవర్ని అయితే కిందికి ఇలా నెట్టేసామనుకోండి, గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కవర్స్ ఉన్నాయి కదండి, కవర్స్ని అయితే మనం అక్కడిక్కడ పెడతా ఉంటాం, లేకపోతే ఒక సంచిలో పెట్టేసుకుంటాం. ఇంత ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసేయండి అన్నీ ఒకదానితో ఒకటి. ఇప్పుడు ఫస్ట్ మడత పెట్టిన ఆ కవర్ లోపలికి దీన్ని పెట్టేసేయాలి ఇలా. ఓకే, మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేయాలి, మళ్ళీ ఇంకోటి ఇలానే. ఇలా ఎన్ని కవర్స్ అయినా సరే మనము ఒకదానికి ఒకటి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం ఈ బాక్స్లో కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా తీస్తూ ఉంటే చూడండి ఒకటొకటే వచ్చేస్తూ ఉంటాయి. చూసారా, ఈజీగా ఎక్కువ ఉబ్బెత్తు లేకుండా మనకు పని కూడా సులభం అయిపోతుంది కదా, కవర్స్ అన్నీ ఒకటి దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయని మనము వాడేటప్పుడు ఏంటంటే డైలీ అయితే ఒక హాఫ్ చెక్క అయితే తాగుతారు, లేకపోతే కొందరు ఫుల్ లెమన్ ఒకటి తీసేసుకుంటూ ఉంటారు. అయితే నేనైతే నాకు హాఫ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే కొందరికి ఇది పడదు.
కొందరికి వేడి చేస్తుంది, కొందరికి జలుబు అవుతూ ఉంటుంది పొద్దున్నే తాగితే. కాకపోతే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్న కొంచెం పడని వాళ్ళు. నేనైతే ఒక హాఫ్ చెక్కనైతే ఇలా తీసేసుకుంటున్నాను. గ్లాస్లో అయితే ఈ రసాన్ని అయితే తీసేసుకుంటున్నాను. రసాన్ని గట్టిగా పిండేస్తే ఒక హాఫ్ చెక్క అయితే సరిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు హాఫ్ చెక్కని వాడుకున్నాం. తర్వాత మిగిలిన దాన్ని ఏం చేస్తాం, అలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది డ్రై అయిపోతుంది, మళ్ళీ పాడైపోతాయి మనకు. అంటే యూజ్ లేకుండా అయిపోతూ ఉంటాయి కదా. అయితే ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకునేటప్పుడు ఏం చేయండి అంటే డైరెక్ట్ అలా పెట్టకుండా ఉప్పు ఉంటుంది కదండి, ఉప్పుని ఏం చేయండి అంటే ఈ నిమ్మకాయ మీద కొంచెం అద్దినట్టు చేసేసి ఇలా రుద్దేసేయండి. రుద్ది మనం ఇలా బాక్స్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా నిల్వ ఉంటుంది అన్నట్టు, పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది నిమ్మకాయ మళ్ళీ వాడేటప్పుడు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సేఫ్టీ పిన్నులండి. పిన్నీసులు ఉంటే చాలు, బీరువాల్లో వందల చీరలను అయితే ఇట్టే సర్దేయచ్చు అన్నట్టు. చూడండి ఎంత క్లమ్జీగా ఉన్నాయో ఇన్ని చీరలు బీరువాలో. ఇవి సర్దడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి. అయితే వీటిని మనము చక్కగా ఎలా పెట్టుకోవచ్చు చూపిస్తున్నాను, చూసేయండి. ఈ పిన్నీసులు ఉంటాయి కదండి, పిన్నీసులకి హ్యాంగర్ తీసుకుంటున్నాను. ఈ హ్యాంగర్లో ఏం చేయండి అంటే ఈ సేఫ్టీ పిన్స్ని ఒక్కో దానికి ఒక్కొక్కటి ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసేయండి. ఇదైతే ఆడవాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్ అండి. బీరువా నిండా చీరలు ఉంటాయి, కాకపోతే అవి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మడతలన్నీ పోతూ ఉంటాయి కదా, మళ్ళీ తీసేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనకు ఏ శారీ కావాలో అదే శారీని తీసుకుంటాం కాబట్టి హ్యాంగర్ తీయడం ఈజీ ఉంటుంది, మనం శారీస్ తీసుకోవడం కూడా చాలా సులభం అయిపోతుంది కదా. చూడండి ఇలా 1 by 1 ఒక్కొక్క హ్యాంగర్కి ఒక్కొక్క పిన్నీస్ను పెట్టేసి ఇలా సెట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని చీరలైనా సరే మనకు బీరువాలో ఫస్ట్ అయితే స్పేస్ అనేది చాలా మిగిలిపోతుంది ఇలా కనుక పెట్టేసుకుంటే. చూడండి నేనైతే ఇలా పెట్టేశాను. ఇప్పుడు దీంట్లో నేను చీరలు పెట్టి మీకు చూపిస్తాను. చూడండి మనం కబోర్డ్లో అయినా సరే లేకపోతే బీరువాలో అయినా సరే ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయకపోతే హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అంటే చాలామందికి హెల్ప్ అవుతుంది కదండి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే చాలా హెల్ప్ అయ్యే టిప్స్ అండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. చూడండి నేనైతే ఇలా శారీస్ని అయితే ఇలా సర్దేశాను. చూసారా 1 by 1 ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూసారా. పిన్నీసులు ఇలా పెట్టేసి హ్యాంగర్ని ఒకదానిలో ఒకటి పెట్టేసి ఇలా పెట్టేసి మనము పెట్టేసుకున్నామని చూడండి. చక్కగా ఇలా హ్యాంగ్ చేసేసుకుంటే ఎన్ని శారీస్ అండి, వందల చీరలేంది 1000 చీరలైనా సరే మనము బీరువాలో నీట్గా సర్దేయచ్చు అన్నట్టు. చూడండి ఇలా హ్యాంగ్ చేసేసాను నేను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.